మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. అంటే ఇంట గెలిచి రచ్చగెలవమంటారు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్లో మీ ఉనికి ఎంతవరకు చాటుకున్నారు అసలు ఇప్పుడు? 100% మీరు గత ఎన్నికలకు ముందు తీసుకోండి, ఎన్నికల తర్వాత తీసుకోండి, ఆనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పూర్తి స్థాయిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని ఇబ్బందులున్నా కేసులున్నా అడుగు ముందుకేసాము. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, రోడ్ల మీదకి రావడానికి కూడా భయపడుతున్న రోజుల్లో ఆ రోజు మేము పోరాటం చేశాం. బీసీవై పార్టీ తరపున పోరాటం చేశాము, జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేశాము, అదేవిధంగా ప్రభుత్వం చేసిన అవినీతి పైన పోరాటం చేశాము. ఆ తర్వాత తీసుకుంటే గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పూర్తి స్థాయిలో ఈరోజు రైతులకు సమస్య వచ్చినా బీసీవై పార్టీనే పోరాటం చేస్తోంది, మహిళలకు సమస్య వస్తే బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది, బీసీల సమస్యలపైన బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. ఈరోజు ప్రభుత్వం అక్రమంగా బలవంతంగా భూములు లాక్కుంటామంటే బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. అదే విధంగా తిరుమలలో అపవిత్రత జరిగిందని చెప్పి దేవుడి పేరు చెప్పి రాజకీయాలని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కూడా బీసీవై పార్టీనే పాదయాత్ర చేసి దానికి ఒక శాశ్వత సొల్యూషన్ కూడా ఇస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు, టీటీడీ యాజమాన్యం లేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు గత ఎన్నికలప్పటి నుండి తీసుకున్నా, అంతకు ముందు తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా ప్రజల పక్షాన పోరాడుతున్న నిజమైన ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీసీవై పార్టీ. సో మీరు మీ మాట ప్రకారమే పోరాటాలు చేశారు, ప్రజల మన్నలను పొందాను అని చెప్తున్నారు కాబట్టి ఎందుకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది పార్టీ, ఉనికి చాటుకోలేకపోయింది అంటే ఏం చెప్తారు రామచంద్ర యాదవ్ గారు? ఎన్నికలకు ముందు సరిగ్గా 9 నెలలకు ముందు బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగింది. బీసీవై పార్టీని స్థాపించిన తర్వాత పార్టీ మీద పార్టీ ఎదగనివ్వకుండా, పార్టీ నిర్మాణం జరగకుండా అనేక రకాల కుట్రలు జరిగాయి. అధికారంలో ఉన్న వాళ్ళేమో నా మీద దాడులు, ఇప్పుడు కాదు అప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద దాడులు చేయడము, నా మీద తప్పుడు కేసులు పెట్టడము, నన్ను ఇబ్బంది పెట్టడము, బయట తిరగనివ్వకుండా అడ్డుకోవడము, ఈ ప్రయత్నం చేస్తే ఇప్పుడు అధికారంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాతో ఉన్నట్టుగానే, నాకు మద్దతు ఇస్తున్నట్టుగానే నటిస్తూ వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేశారు. ఏంటి మీ స్టేట్లో మీ ముందుకు చాటుకోవాలన్నా లేకపోతే కేంద్రంలో కీలకమైన రోల్ ప్లే చేయాలి డెఫినెట్గా? ఎందుకంటే మొన్న జనసేన పవన్ కళ్యాణ్ క్లీన్ స్వీప్ చేసి సెంట్రల్లో తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. సెంట్రల్ కూడా తనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకమైన నాయకుల్లో ఒక 2-3 పేర్లు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ని ఒక పెద్ద శక్తిగా మార్చుకోబోతుంది బీజేపీ పార్టీ అనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి మీ 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 ఆలోచనలు కూడా అటువైపే తిరుగుతున్నాయా లేకపోతే? ఎందుకంటే మీకు ఒక మంచి టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. వాళ్ళ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు లేదా నాయకులకు సంబంధించిన వ్యవహారాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా వరకు ఒకటే లక్ష్యము, బీసీవై పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని ప్రజలకు చేరువ చేయాలి. ఏ వర్గాలైతే ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని బీసీలలో ఐకమత్యం తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తాము, ఆ దిశగా పోరాటం చేస్తాము. మిగిలిన పార్టీల స్ట్రాటజీలు ఎలా ఉన్నప్పటికీ కూడా, నాయకుల స్ట్రాటజీలు ఎలా ఉన్నప్పటికీ కూడా బీసీవై పార్టీ పంతాలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 1 year అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి? సో వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే మీరు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు, నాకు తెలిసి ప్రత్యామ్నాయం ఎవరు లేరు, ఒకవేళ మీ పార్టీ వచ్చినా అంటే అది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ప్రజలు ఎస్పెషల్లీ మీతో మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన సమస్యలు కావచ్చు, ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది? స్టేట్ అంతా తిరుగుతుంటారు కాబట్టి మీరు. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడినట్టయింది. గత 5 సంవత్సరాలలో 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణాలు చేసింది, దోపిడీ చేసింది, అరాచకాలు చేసింది అని కూటమి ప్రభుత్వానికి అధికారానికి ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి అధికారం ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తాడు, సూపర్ 6 పథకాల అమలు చేస్తాడు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాడు, రైతులకు మంచి జరుగుతుంది, నిరుద్యోగులకు మంచి జరుగుతుంది, బీసీలకు మంచి జరుగుతుంది, రకరకాల హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గత 1 సంవత్సరం రోజుల్లో 13 నెలలు 14 నెలల పరిపాలనలో పూర్తి స్థాయిలో ప్రభుత్వము అన్ని రంగాల్లో విఫలమైంది. వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్న 1-2 తప్ప
మిగిలిన అన్ని ప్రధాన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతోంది. గత సంవత్సరం రోజుల్లో రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందో అది కొనసాగుతోంది తప్ప ఎక్కడ తగ్గింది లేదు, ఎక్కడ మార్పు వచ్చింది లేదు. ఆ విషయం ప్రజల్లో పూర్తి స్పష్టత వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా కేవలం వీళ్ళు దోపిడీ చేసి అందరి వర్గాలని అన్యాయం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదనే స్పష్టత ప్రజల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. చాలా చోట్ల మీరు కూడా ప్రస్తావిస్తున్నారంట, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీసీవై పార్టీ, రామచంద్ర యాదవ్ మాత్రమే. నేను తప్పితే వేరే పోరాటాలు ఎవరు కూడా చేయట్లేదు, వైసీపీ కూడా చేయట్లేదు, ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పరిమితమయ్యారు, ఆఫీసులకు పరిమితమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకుడు ఒక్కడ కూడా కనిపించట్లేదు. నేను తప్పితే కాదు, మీరు చెప్పండి. తిరుమలలో సమస్య అపచారం జరిగిందన్నారు, చిన్న విషయం కాదు. తిరుమల విషయం సంబంధించి ప్రతిపక్షంగా చెప్పుకునే ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? రైతుల సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు కరేడు ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి. అక్కడ వేలాది మంది రైతులు తన భూములను వదులుకొని వాళ్ళ ఉనికిని జీవితం యొక్క ఉనికే ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? అదేవిధంగా మామిడి రైతులకు సంబంధించి వచ్చినప్పుడు మీరు మీ బల ప్రయోగం చేయడానికి చూపించుకున్నారు తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఏమి ఇచ్చారు? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరం రోజుల్లో మీరు అక్కడక్కడ బయటకు వచ్చి మీ బల ప్రదర్శన చేసుకుంటూ నరికేస్తాం చంపేస్తామంటూ సినిమా డైలాగులు చెప్పుకుంటూ మీ వాహనాల కింద మీ కార్యకర్తలను చంపేసే కార్యక్రమం తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరిగే ఒక్క పోరాటం మీరు చేశారా? పోరాటాలు చేస్తున్నారు ఓకే, కానీ ఎందుకని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు ఇప్పుడు వచ్చి? అంటే మీరు రాజకీయ నాయకులు మీద కోపమా, లేకపోతే మొత్తం రెడ్లు కమ్మ కులం మీద మీకు కోపమా? చాలా తప్పు ఇది. రెడ్లని కమ్మల్ని బహిష్కరించండి, వాళ్ళిద్దరిని రాజకీయాల్లో వాళ్ళ మనుగడిని మీరు ఎంకరేజ్ చెయ్యొద్దు అని ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు? అసలుకి వాళ్ళు మీరు కొట్టుకు సావాలని నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఎప్పుడు కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాజకీయంగా ఈ రెండు సామాజిక వర్గాలు గత సుమారు 50-60 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల నుండి ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అరాచకం జరిగిందో, ఏదైతే మిగిలిన వర్గాలను అణచివేసే కార్యక్రమం జరిగిందో, ఏదైతే అన్యాయం చేసే కార్యక్రమం జరిగిందో, ఈ రెండు వర్గాలకు సంబంధించిన రాజకీయ బహిష్కరణ చేయమన్నాను తప్ప నేను కులాల గురించి మాట్లాడలేదు. రాజకీయ బహిష్కరణ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఉన్న ప్రధాన రెండు పార్టీల్లో కూడా ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తి స్థాయిలో దోపిడీ చేశారు కాబట్టి, అన్యాయం చేశారు కాబట్టి ఈరోజు బీసీలకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది. రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏదో వీళ్ళు సొంత ఇండ్లు ఆస్తులో లేదా వీళ్ళ తాతల ఆస్తులు అన్నట్టు వేల ఎకరాలు లక్షల ఎకరాలు దోచేసే కార్యక్రమం చేశారు. కాంట్రాక్టర్ల పేరు చెప్పి దోచేశారు, మైన్స్ పేరు చెప్పి దోచేశారు, భూములు దోచేశారు, కంపెనీల పేరు చెప్పి దోచేశారు, స్టూడియోల పేరు చెప్పి దోచేశారు. అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు 85-90% పైగా ఉన్న బీసీలు కావచ్చు, మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటే వీళ్ళకి ఉత్సవ విగ్రహాలు లాంటి ఒక రాజకీయ పదవులను చూపించి అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఇంకెన్ని దశాబ్దాలు, ఇంకెన్ని తరాలు వెయిట్ చేయాలి? ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. కాబట్టి నేను ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఇప్పటి వరకు దోపిడీ చేసిన ఈ రెండు సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే ఎన్నికల్లో బహిష్కరించమని చెప్పి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది తప్ప నేను కులాలకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇదే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, ఈ వాదాన్ని బలపరిచే వాళ్ళు కూడా ఈ సామాజిక వర్గంలోనే ఉన్నారు. మీ బీసీవై పార్టీ మీ నినాదం ఏదైనా కావచ్చు, వాళ్ళే కోరుకుంటున్నారు మాకు వీళ్ళిద్దరే కావాలి అని. ఎవరు కోరుకోవడం లేదు, ఆప్షన్ లేక, ప్రత్యామ్నాయం లేక వచ్చారు. మరి ఏం జరిగింది మొన్నటికి పూర్తి స్థాయిలో మేము సన్నద్ధం అవ్వలేదు కదా. నేను ఇంతకు ముందు అదే మాట్లాడింది కదా, 9 నెలల్లో ఒక పార్టీని పూర్తి స్థాయిలో మార్పు కావాలంటే 1 నెల చాలు సార్. అది మాటలు మీరు వెళ్ళారు, పార్టీ పెట్టారు, మంచి సింబల్ తెచ్చుకున్నారు, ఏమండి చెరుకు సింబల్ తెచ్చుకున్నారు. ఒక విషయము, గతంలో ఒక టాప్ హీరో పార్టీని తీసుకొని వచ్చారు, మరి ఆ రోజు రాలేదు మార్పు. 18 సీట్లు గెలిచారు, మరి ఎందుకు నిలబడలేదు? ఆ తర్వాత ఇంకొక హీరో వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి 8 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. మరి పాలిటిక్స్ అనేది ప్రాక్టికల్గా వెళ్ళాలి తప్ప మీరన్నట్టు సినిమాల్లో చూపించినట్టు నెలలోనో ఓవర్ నైట్లోనో మార్పులు రావు. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వము వచ్చే ఎన్నికల్లో వస్తుంది. డెఫినెట్ గా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రెండు పార్టీలకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికైనా, పార్టీని నిర్మాణం చేయడానికైనా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ముందుకెళ్తాం. ఓకే, ఇప్పుడున్న యూత్ లో ఈ మార్పు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ Definitely చేస్తున్నారా? గా, ఏ definitely గా. టెక్నాలజీ కూడా వచ్చేసింది ఆల్రెడీ. డెఫినెట్ గా అన్ని వర్గాల్లో వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ రెండు పార్టీలు ముసుగులో చేస్తున్న ఇప్పటి వరకు జరిగిన దోపిడీ కావచ్చు, అన్యాయం కావచ్చు, అణచివేత పైన పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది. ఆ మార్పు వస్తుంది. దానికోసం మిగిలిన అన్ని వర్గాలని, ఈ రెండు పార్టీల ద్వారా ఎవరైతే అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏకం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ మార్పు దిశగానే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.